ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. నా బిడ్డ జీవితంలోకి రానివ్వను. గుర్తుంచుకో, ఇలా ఎందరి జీవితాలు నాశనం చేస్తావే. మొన్న అంజలి, ఇవాళ నీ హారిక. ఇంతకాలం నీకు అమ్మ మనసే లేదనుకున్నాను, కనీసం ఆడ మనసు కూడా లేదంటే. అమ్మా తల్లి జగన్మాత, నువ్వు సామాన్యురాలివి కాదే. మేం నీలా గొప్పవాళ్ళం కాదు, అల్పులం. మమ్మల్ని ఇంతటితో వదిలే తల్లి. వాణ్ణి మానసికంగా హింసించి అక్కడికొచ్చి నువ్వు చేసేది సంసారం కాదే, వ్యభిచారం. క్షమించు. వాడిన పువ్వు, విరిగిన మనసు మళ్ళీ ప్రాణం పోసుకోవడం అంటూ జరగదు. నీకు వాడి మనసులో చోట్లేదు, అర్థం చేసుకొని దీన్ని ఇంతటితో వదిలే. ఐఎమ్ సారీ నిహారిక. నిహారిక ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ చెప్పాను కదా.
నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఎందుకు ఇలా చేసావు నిహారిక? అరే, నేనే గీత విషయమై ఇంకా ఎటు తేల్చుకోలేకుండా ఉన్నా. నీకెందుకు అంత తొందర? గీత మారిందని అంటుంటే ఎవరన్నారు? ఆ? ఎవరన్నారు మారిందని? ఆ మార్పుకి వాళ్ళు గ్యారంటీ ఇస్తారంటనా? నాకు నమ్మకం లేదు. నిజంగా చెప్తున్నాను నిహారిక, నేను ఇప్పటికీ పూర్తిగా నమ్మలేకుండా ఉన్నా. ఇంత గొప్ప మార్పు అంత త్వరగా ఎలా వస్తుంది? ఆ మాట నువ్వు కూడా అన్నావుగా. అవును, అన్నాను. కానీ ఏమన్నాను? మారిందట అన్నాను. గీత మారిందని అంజలి చెప్తోంది అన్నాను. అయినా మార్పు అనేది వచ్చుంటే ఇంకా తను అక్కడెందుకుంటుంది? ఈ పాటికి నా దగ్గరికి వచ్చుండేది కదా. అంజలి వచ్చింది కదా. అంజలి, రమేష్, నిహారిక వీళ్ళు కాదు రావాల్సింది. గీత గీత వచ్చి చెప్పాలి. రాయభారం పంపుతుంది అంటే రాయల్టీ వెలగబెడుతున్నట్టేగా అర్థం. మరి పశ్చాత్తాపడే వాళ్ళకి అలాంటి భేషజాలు ఉంటాయా? ఒకవేళ తనే వచ్చి అడిగినా తనని యాక్సెప్ట్ చేయడం అంత సులభమేం కాదు. అమ్మ ఒప్పుకోవాలి, నాన్న సరే అనాలి, నాకు కూడా కన్విన్సింగ్గా అనిపించాలి. అప్పుడే కదా ఏదైనా. తెంపుకోవడం ఈజీనే, కానీ కలుపుకోవడం మాత్రం చాలా కష్టం. ఇవన్నీ ఆలోచించావా నువ్వు? ఇవన్నీ ఆలోచించకే అంజలి ఇంతకుముందు తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వా? మీ మావయ్య నిన్ను నాకు అప్పగించి వెళ్ళారు అంటే నీకేమైనా బాధ్యత నాదే. అర్థమైందా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను ఇంకా చిత్రహింసలు పెట్టకు. అయ్యిందా? నీ హితబోధలన్నీ పూర్తయ్యాయా? నాకు ఇవన్నీ అనవసరం. నువ్వు గీత కలిసి ఉండటం ముఖ్యం. అందరూ నన్ను స్వార్థపరాలు అంటున్నారు. మీ ఇద్దరిని నేను విడదీశానంటున్నారు. నా వల్లే గీత ఇంకా ఇంటికి రాలేదంటున్నారు. ఇది వింటూ నేనెంత బాధపడుతున్నానో నీకు అక్కర్లేదా? నీ బాధ తప్ప నా బాధ పట్టించుకోవా? అదేంటి హారిక, చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? జనం రకరకాలుగా అనుకుంటారు, నీకెందుకు అవన్నీ? అలా అన్నవాళ్ళు నీ జీవితాన్ని సర్దిద్దారా? మనం చేస్తుంది కరెక్టా కాదా అంతవరకే ఆలోచించు, అంతే. ఇంకెప్పుడు ఇలా చేయకు. నన్ను నీ మాత్రమైనా మనశ్శాంతిగా బ్రతకని ప్లీజ్. తీసుకోరా. ఆహా, టైంకి కరెక్ట్గా అందించావురా. అమ్మ ఆలి లేని లోటు తీర్చేసావు. మళ్ళీ ఇదొకటా? వద్దులే నాయనా, ఫ్రెండ్గా మిగలనాయి. ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే అడ్రస్ మిగలకుండా చేస్తావు నువ్వు. మళ్ళీ ఇదేంట్రా కొత్తగా? కాదా? అసలు ఎందుకురా ఇలా ఆడాలు ఉసురు పోసుకుంటావు నువ్వు? నువ్వు పెళ్లి చేసుకుంటావని నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్నా నా చెల్లి, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ నిహారిక ఎందుకురా ఇలా? కనీసం ఈవెనైనా పెళ్ళాడొచ్చుగా. ఎంతో హోప్తో వచ్చినావుడిని మళ్ళీ వెనక్కి పంపించేశావు. ఏ ఆవిడకేం తక్కువ? ఏం తక్కువ? హ! అన్నీ తక్కువరా. ఆస్తా అంతస్తా ఏముంది ఆవిడ దగ్గర? మన టార్గెట్టే వేర్రా. చందుగడ్ ఆస్తి 100 కోట్లు. అది టోటల్గా మన అకౌంట్లో పడిపోవాలి. అప్పుడు ఇలాంటి నిహారికలు 100 మంది హారతలు ఇచ్చుకుంటూ ఎదురొస్తారా. బాగానే ఉంది, కానీ అది వచ్చే స్కోపే కనపట్లేదే. అదేరా, అంటే ఇంకా నిన్ను పరాయివాడిగానే చూస్తున్నాడు. ఓ దూర బంధువుగాను, ఓ ఎంప్లాయ్ గాను తప్ప క్లోజ్గా ఫీల్ అవ్వట్లేదు కదా. అలాంటప్పుడు ఆస్తి ఎలా నీ చేతిలో పెడతాడు? దాని మీద అధికారం ఎలా ఇస్తాడు? ఓరి యతవ్వా, ఇప్పుడు ఆడికి మన మీద ఉన్న ఇంప్రెషన్ ఎంతో తెలుసా? మొన్న డబ్బు విషయం
నిన్న గీత విషయం బయట పెట్టడం, ఇవాళ నిహారికని తిప్పి పంపించేయడం, ఇవేమన్నా సామాన్య విషయాలా? ఆ? ఇప్పుడు మన మీద పీకలో ఇంప్రెషన్ పడిపోయిందిరా. ఇప్పుడు మనం ఎంత చెప్తే అంత, ఏం చెప్పినా వింటాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. చేస్తాడు కానీ చూస్తూ చూస్తూ ఆస్తి అయితే తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు కదా. నాకు నమ్మకం కలగడం లేదు. రేయ్, నిజానికి ఆస్తి వాడివక్కర్లేదురా, ఆ? మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాం. అయ్యో బాబోయ్, ఎలా రా? ఇలా వెళ్ళి మందు పట్రా, నైట్కి లేదు. టైం రా. అమ్మా, ఏంట్రా వంట ఇంకా కాలేదు, కాసేపాకు తినేల్దు గాని. అది కాదమ్మా, అంజలి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళినట్టుంది. ఎందుకురా? బయటికంటే ఎక్కడికి తెలుసుకోవాల్సిన పని లేదా? ఇంట్లో ఏం చేస్తున్నావు? ఏమిట్రా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు. సరే, గీత ఎక్కడుంది? లోపలుంది. ఏ పిలవనా? అక్కర్లా, నువ్వు వంట చేసుకో. అమ్మా, నేను వెళ్తున్నా. ఎక్కడికి రా? వంట అయిపోయి వచ్చింది, తినేళ్ళు. ఒరే సూర్య, భోంచేసేళ్ళరా. ఒరే నిన్నేరా. ఏమైంది ఈ పోటీ వీడికి? ఎందుకలా ఉన్నాడు? హలో అంజలి, నేను సూర్యాని. ఎక్కడున్నావు? రోడ్ నెంబర్ 12లో. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అక్కడే ఉండి వస్తున్నా. అది కాదు, నేను. హలో రా, ఎక్కువ. ఏంటి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? అవన్నీ ఇక్కడ కాదు, ముందు ఎక్కువ చెప్తా. ఏమైందో చెప్పండి సూర్య. వచ్చేక్కో. నువ్వు మోసపోతున్నావు అంజలి. అంటే అర్థం కాలేదు, క్లియర్గా చెప్పండి. ఎలా చెప్పాలో తెలియటం లేదు. అసలు నువ్వు ఆ గీతని మన ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావు? ఇప్పుడు ఫోన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ టాపిక్ మాట్లాడడం అవసరమా? అవసరం కాబట్టే అడుగుతున్నాను. సరే, అయితే వెళ్దాం పదండి. అదేంటి, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా? ఈ టాపిక్ ఇంకా మాట్లాడడం నాకు ఇష్టం లేదు సూర్య. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇట్స్ వెరీ క్లియర్. గీత నా స్నేహితురాలు, నా ప్రాణం, నా జీవితం. అది లేందే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్నే కాదు. ఈ విషయం ఇంతకు ముందు కూడా చెప్పావు. అయినా అడుగుతున్నారంటే ముందు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. గీత మన ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. ఏ? ఇష్టం లేదు. అదే ఎందుకు అని. ఎందుకంటే ఆవిడ మోసగత్తే. ఎందుకంటే ఆవిడ మారానని అబద్ధం చెప్పి మనల్ని నాశనం చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఆవిడ నీ మీద ప్రేమతో కాదు, ప్రతీకారంతో వచ్చింది. అర్థమైందా?
ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు సూర్య. దారుణం నాది కాదంజలి, నీ స్నేహితురాల్ది. మనసుతో కాదు, బుర్రతో ఆలోచించు. ఆవిడ నిజంగా మారాలనుకుంటే ఇక్కడికి ఎందుకు రావటం? తన భర్త దగ్గరికే వెళ్ళొచ్చుగా. దేనికైనా టైం పడుతుంది కదా, వెళ్తుంది. వెళ్ళదు. ఏ రాత్రికి రాత్రి మార్పు రావచ్చు కానీ దాన్ని పాలించడానికి మాత్రం టైం కావాలా? ఏంటి ఏదో మొత్తం తెలిసినట్టు అంతలా చెప్తున్నారు? అవును, తెలుసు. విన్నాను, మొత్తం విన్నాను. తను మారలేదని, నిన్ను పావుగా ఉపయోగించి నీహారికను చందు నుంచి వేరు చేస్తానని, ఆ తర్వాత చందుతో సంబంధం పెట్టుకున్నందుకు నీ మీద పగ తీర్చుకుంటానంటాం నా చెవులతో నేను విన్నాను. అబద్ధం అనుకుంటున్నావా? నిజం, పచ్చి నిజం అంజలి. నీ మీద ఒట్టేసి. ప్లీజ్ సూర్య, ఇనఫ్. దయచేసి ఇంకొక మాట కూడా తన గురించి చెడుగా అనకండి. ఇప్పుడు మీ మీదున్న ప్రేమ నమ్మకాన్ని పోనివ్వకండి. అంజలి, గీత ఎవరనుకున్నారు? అది మన ఇంటికొచ్చి ఉండాల్సిన అవసరం లేదు. తను తలుచుకుంటే ఎవరి మీదన్నా నేరుగా పగ తీర్చుకోగలదు. అంత పట్టుదల, హోదా ఉన్నాయి దానికి. అలాంటి మనిషిని నా ద్వారా చిచి అనుకోవడానికి అసహ్యంగా ఉంది. అసలు గీతంటే మీకు మొదటి నుంచి ఇష్టం లేదు. వచ్చిన క్షణం నుంచి తన్ని ఎలా వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. అది కుదరకపోయేసరికి ఇప్పుడు కొత్త ఎత్తు వేశారు. నీకు పిచ్చి పట్టింది, గీత పిచ్చి. లేకపోతే గీతని నేనెందుకు ద్వేషిస్తాను? నాకేంటి అవసరం?